ఖర్చు ప్రాతిపదికన అయితే ఓ పని చేద్దాం, 20 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టుకుందాం, అసలు ఖర్చు ఇంకా తగ్గుతుంది కదా. 10 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టుకుందాం, ఇంకా తగ్గుతుంది కదా. లేకుంటే సౌదీ అరేబియా రాచరిక వ్యవస్థను, జోర్డాన్ లో ఉన్న రాజులాగానో, మొరక్కోలో ఉన్న రాజులాగానో 50 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇప్పుడు అల్ సౌద్ వంశము దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ అరబ్ దేశాల్లో పాలిస్తుంది కదా. మరి అలాగే మనం కూడా పెట్టుకుందాం కదా, 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఎన్నికలు పెట్టుకుంటే పంచాయతీ ఉంటది కదా, చేస్తున్నామా? అందువల్ల ప్రజాస్వామ్యానికి డబ్బుతో లెక్కలేసి లెక్క పెడుతున్నారు. లెక్క ఎంత అవుతుంది? 15 రూపాయలు 60 పైసలు అవుతుంది సంవత్సరానికి ప్రతి ఓటర్ పక్కు. అంటే ప్రతి ఏటా దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ప్రజల ప్రాతినిధ్యంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ కొరకు 15 రూపాయలు 60 పైసలు ఒక ఓటర్ పైన ఖర్చు పెట్టడం కూడా ఖరీదైతే ఇంతకన్నా అరాచకమైన ఆర్గ్యుమెంట్ ఇంకుంటుందా? దివాళకోర ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఉంటుందా? పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్షన్స్ పర్ ఇయర్ ఇస్ జస్ట్ ₹15.60 పైసా. 15 రూపాయలు 60 పైసలు ఖర్చు పెట్టడానికి అంత ఇబ్బంది. 16 రూపాయలు వేసుకుందాం. సో దీనికి అదొక ఖర్చు కిందకి వస్తుందా? ఇక ఇది ప్రభుత్వం పెట్టే ఖర్చు. ఇక పార్టీలు 1000 కోట్లు ఖర్చు పెడుతుందంట, మంచిదే కదా. ఇప్పుడు డబ్బుండి అడ్డగోలుగా నల్లధనాన్ని కూడా పెట్టుకున్న రాజకీయ నాయకుల నుంచి ఏదో రూపంలో ప్రజలకు వస్తే మంచిదే కదా. సో ప్రజల దాని మించిన డిస్ట్రిబ్యూషన్, పవర్టీ ఎలివియేషన్ స్కీమ్ ఇంకోటి ఏం లేదు కదా, పేదరిక నిర్మూలన. సో దాని ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా అన్యాయమా చర్చ పక్కకు పెడదాం. జరుగుతున్న ప్రక్రియ ఏంటి? సో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుంది? సో తమ ర్యాలీలకు మనుషులు తోలుకొచ్చడానికి ఖర్చు పెడుతుంది, వాళ్ళ బిర్యానీ ప్యాకెట్లకు ఖర్చు పెడుతుంది, పోస్టర్లకు ఖర్చు పెడుతుంది, వాహనాలకు ఖర్చు పెడుతుంది, అందులో పోతే ఇంధనానికి ఖర్చు పెడుతుంది, వాటిని నడిపే డ్రైవర్లకు ఖర్చు పెడుతుంది, హోర్డింగ్లకు ఖర్చు పెడుతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చడానికి ఖర్చు పెడుతుంది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతోంది? బాగా బలిసిన జలగల్లో ఉన్నటువంటి నల్లధనం పోగేసుకున్న రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజానీకానికి వెళ్లి ఇది ఒక పెద్ద ఎకనామిక్ బూస్టింగ్ కూడా ఉంటది కదా, పబ్లిక్ స్పెండింగ్ కదా. పెద్ద ఎక్స్పెండిచర్ పెరిగితే ఎకానమీ డెవలప్ అవుతుంది కదా. అవును. సో నష్టం ఏంటి? సో అంటే వీళ్ళు దాచుకోదలుచుకున్నారు 5 ఏళ్ళకోసారో 10 ఏళ్ళకోసారి ఎన్నికలు పెట్టి 10 ఏళ్ల దాకా నయా పైసా జేబులకెళ్ళి తీయకుండా 10 ఏళ్ళు సంపాదించి 10 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో ఖర్చు పెడదాం అంటున్నారు. అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో అందువల్ల ప్రజాస్వామ్యము ఎక్కడ కూడా, ఇప్పుడు మీకు అమెరికాలో ఎన్నేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు అవుతాయి, 4 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అదే కాకుండా అమెరికాలో మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికలు జరుగుతాయి, సెనేట్ కి ఎన్నికలు జరుగుతాయి, జరగడం రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పేద దేశం అయిపోయిందా? ఇజ్రాయిల్ ఎన్నిసార్లు ప్రభుత్వాలు పడిపోయాయి, జపాన్ లో ఎన్నిసార్లు ప్రభుత్వాలు పడిపోయాయి, ఇజ్రాయిల్ జపాన్ పేద దేశాలు అయిపోయాయా? ఇవన్నీ అందువల్ల ఎన్నికల వల్ల ఖర్చు అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది ప్యూర్ అబ్సల్యూట్లీ అర్థరహితమైన అశాస్త్రీయమైన వాదన.